B6 అనగానే మనకు మంత్రి వివేక్ గుర్తుకు వస్తాడు. ఆయన ప్రస్తుతం కాంగ్రెస్ క్యాబినెట్లో ఓ మంత్రిగా ఉన్నాడు. అయితే మొన్న కేకే సర్వే విడుదల చేసిన రోజు B6 మొత్తం కంటిన్యూస్గా లైవ్ ఇచ్చింది. కేకే సర్వే ఫలితాలు ఎలా ఉన్నాయో మన అందరికీ తెలుసు. పూర్తిగా కాంగ్రెస్ డెడ్ ఆపోజిట్గా ఉన్నాయి. అయినా కూడా B6 పూర్తిగా లైవ్ కవరేజ్ చేసింది. ఇక్కడ ముచ్చట ఏంటంటే రేవంత్ అనేట ఆయన ముఖ్యమంత్రిగా ఉండటానికి ఏ ఒక్క మంత్రికి ఎమ్మెల్యేలకు అసలు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు ఇష్టం లేదని చెప్పొచ్చు. కేవలం రేవంత్కు అత్యంత సన్నిహితులకు మాత్రమే ముఖ్యమంత్రి కంటిన్యూ అవ్వడం కొంత సంతోషాన్ని కలిగిస్తాం. మంత్రి వివేక్కి ముఖ్యమంత్రి కూడా చెడింది అనేది ఇప్పుడు టాక్ ఆఫ్ ది పాలిటిక్స్. అందుకే రేవంత్ మీద వివేక్ కొంత వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నాడు అనేది మనకి ఇక్కడ వాస్తవంగా కనిపిస్తూ ఉంది. ఇక అది వాళ్ళ ఇంటి పంచాయతీ, ఇంటి ముచ్చట, అది వాళ్ళకే తెలవాలి, వాళ్ళకే అర్థం కావాలి. మొత్తం మీద క్యాబినెట్లో చాలా మోకలు రేవంత్ మీద పనిచేయడానికి సహకరించే పరిస్థితి అయితే లేనే లేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తర్వాత రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఏం జరగబోతుందో అన్న దానికోసం మనం వెయిట్ చేయక తప్పదు. కొంతమంది మంత్రులు కూడా కారెక్కే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఫైనల్గా ఈ ఎపిసోడ్ ఎలా ముగుస్తుందో మనం చూడాలి.